యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచన 2వ భాగాన్ని చదువుకుందాం. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు, మరి ఇంకెప్పుడు మా జీవితంలో కార్యం జరిగేది, ఇంకెప్పుడు మేము ఆశీర్వదించబడేది, ఇంకెప్పుడు మేము దీవించబడేది, ఆ పరిస్థితులకి మారవా? దేవుడు ఇలాగే ఉంచేసి అందరి ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ దేవుడండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచడు. నాన్న, ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. వారి అందరి ఎదుట దేవుడు నిన్ను ఘనముగా లేవనెత్తే దేవుడు అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన పిల్లలం కనుక దేవుడు మనల్ని సిగ్గుపడనివాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? విశ్వసిస్తున్నారా? దేవుని మాటని నమ్ముతున్నారా? ఎంతమంది విశ్వసిస్తున్నారు? మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును గాక.